హాయ్ అండి. నేను మీ కవితా నాయుడు. బార్సిలోనాలో ఇళ్ళెలా ఉంటాయో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. డోర్ తీసే ఉందిగా. వచ్చేయండి, వచ్చేయండి. స్వాగతం, సుస్వాగతం. వచ్చేసారా లోపలికి? ఎదురుగుండా కనపడే రూమ్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు హాల్లోకెళ్ళిపోదాము. ఇక్కడ హాలు, కిచెను 2 కలిసున్నాయనమాట. అన్నీ అలాగే ఉంటాయా అంటే అలా ఉండవు. పిండి కొద్దీ రొట్టన్నట్టు మనం పెట్టే డబ్బులను బట్టే ఉంటదనమాట ఇల్లు గూడా. అర్థమైందా? ఇదొచ్చేసి 3 రూముల ఇల్లు. ఒక రూమ్ హాలు, ఒకటి మాస్టర్ బెడ్‌రూమ్, ఒక చిన్న బెడ్‌రూము. అర్థమైందా? ఇదిగోండి ఈ రూమ్ ఇక్కడ ఒక ఫోన్ కనిపిస్తుందిగా అదేంటంటే మనం మెయిన్ గేటేసేస్తాంగా ఆ గేట్ దగ్గరికొచ్చి దాన్ని కొడితే మనం అక్కడ ఒక బటన్ ఉంటది. దాన్ని ఒత్తితేనే వాళ్ళకి ఆ డోర్ ఓపెన్ అయ్యిద్దనమాట. ఇందాకడ ఈ రూమ్ గురించి చెప్తానన్నానుగా ఇక్కడ శీతాకాలం ఎక్కువండి. ఆ స్వెటర్లు, గిట్టర్లన్నీ ఈ రూమ్‌లో దాసేసాము. దీన్ని కొంతమంది డ్రెస్సింగ్ రూమ్‌గా వాడుకుంటారు. కొంతమంది స్టోర్ రూమ్‌గా వాడుకుంటారు. వాళ్ళ వాళ్ళ సౌకర్యం నిమిత్తము వాళ్ళిష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. మేమిలా వాడుకున్నాము. ఇంకా హాల్‌లో ఎలా ఉందో చూస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. అదిగో ఇక్కడ పక్కన ఒక గోడకి కనిపిస్తుందా? అది హీటరు. ఆ హీటరు శీతాకాలం వచ్చిందంటే రన్ అవుతూనే ఉంటది. హ్మ్. అది రన్ అవ్వపోతే మనం లోపల బతకలేమనమాట. అక్కడ స్వెటర్లు, గిట్టర్లు షట్టర్లు కూడా ఉంటాయి. మనం షాప్‌కి షట్టర్లు దింపుతాం చూసారా? ఆ కిటికీకి షట్టర్లు కూడా దింపేసినా కూడా చలి ఆగదు. అప్పుడు కంపల్సరీ హీటర్ ఏసుకునే ఉండాలి. అది. ఇప్పుడు బాల్కనీలోకెళ్దాం. మీకలా ఒకసారి చూపిచ్చేస్తున్నా. బాల్కనీలోకి కూడా వెళ్దాం. అక్కడ టీవీ స్టాండ్ బావుందా? టీవీ అల్లమార అనమాట. స్టాండ్ కాదది. ఎలా ఉంది? అది హీటరు. చెప్పేసాను గదా ఇందాకడ. ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జు. అది వంటగది అన్నాను గదా! కలిసిపోయి ఉంటది. అవన్నీ ఇక్కడ. అదిగోండి. అది ఓవెను, పొయ్య 2 కలిపేసి అది కరెంట్ పొయ్య. ఆహ్, వాషింగ్ మిషను, డిష్ వాషరు. ఇదిగోండి బాల్కనీ. మా మొక్కలెలా ఉన్నాయి? బావున్నాయా? ఇదిగోండి. ఇది మెయిన్ రోడ్ కాదు గానీ, ఒక చిన్న ప్లేసే కదా! మామూలుగా అయితే బస్సులు, గిస్సులు కూడా తిరుగుతాయి. ఇక్కడ వాకింగ్ చేయడానికి మాత్రం రోడ్లు పెద్దగా ఉంటాయండి. ఇక్కడ షాపులు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఇక్కడోళ్ళు ఇంటికంటే రోడ్డుని ఎక్కువ పెట్టుకుంటారనమాట. ఎందుకంటే వాక్ ఎక్కువ చేత్తారండి. మనలాగా ఉపద్రం పోరు. తిన్నదంతా అరిగించుకుంటారు. అదే మనమైతేనా కాలు తీసి కార్‌లో ఎడతాం. కార్‌లో ఎట్టిన కాలు మళ్ళీ ఇంట్లో ఎడతాం. అంత సుఖపడిపోయారు ఇండియా వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు రండి చిన్న బెడ్‌రూమ్‌లో బాల్కనీ చూపిస్తాను. మళ్ళీనేమో ఇక్కడ బాత్రూమ్‌లు చూపిస్తాను. నా ఎనకమాల వచ్చేసేయండి మెల్లిగా. అర్థమైందా? అలాగే నా వీడియో చూసినోళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. ఇదిగో ఇక్కడ పట్టం చూసారా? ఈ మ్యాపు దీని నిండా గుండు సూదితో బొక్కలెట్టేసామండి. అర్థమైందా? సబ్స్క్రైబు, లైకు అడిగానని చెప్పి అనుకోబాకండే. అడగందే అమ్మైనా పెట్టదు గదండీ! తప్పేముంది? అందుకే అడిగాను. అర్థమైందా? ఇంకా మంచి మంచి వీడియోలు అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఒక లైకు, సబ్స్క్రైబ్ చేయండే. మీ సపోర్ట్ ఉండాలి గదా! బాత్రూమ్ విడిగా ఉంది. లాబరేటరీ విడిగా ఉంది. చూసారు గదా! ఇక్కడ కంపల్సరీ 2 కంబైండింగ్‌లోనే ఉంటాయి. ఇక్కడ మా ఇంట్లోనే అలా 2 విడివిడిగా ఉన్నాయన్నమాట. దట్టు లాబరేటరీలో గన్ అనేది ఉండదు. క్లీన్ చేసుకోవడానికి. అది కూడా ఉంది గమనించండి. ఇక్కడ చిన్న బెడ్‌రూమ్ నుంచి అదిగో వెళ్ళిపోయాము. బయట బాల్కనీ చూపిస్తా. ఎందుకు క్లీన్ చేసుకోవడానికి ఉండదంటే ఇక్కడ టిష్యూస్ వాడుకుంటారు. అందుకని బాత్రూమ్‌లో కంపల్సరీ అలా క్లీన్ చేసుకోవడానికి వాటర్ పైపులుండవు. అర్థమైందా? ఇదిగోండి. అక్కడ మీకొక తెల్ల బిల్డింగ్ కనిపిస్తది. ఇటువైపున ఓపెన్ చేస్తాను చూడండి. ఈ బాల్కనీ అంతా ఇట్ట గ్లాస్ డోర్ పెట్టేసి ఫిట్ చేసేసారు. ఆ తెల్ల బిల్డింగు అది టెలిఫోనికా బిల్డింగు. మీకు దాని గురించి కూడా తర్వాత చెప్తాను. అక్కడ ఏమేం సినిమాలు షూటింగ్ జరిగినాయో ఏంటో అవి కూడా చూపిస్తాను. ఆ వీడియో పెట్టి మీకు. ఓకేనా? ఇది కూడా ఒక రూమ్‌గా వాడుకోవచ్చు. బాల్కనీగా వాడుకోవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చు. ఎందుకంటే గ్లాస్ తోటి మొత్తం క్లోజ్ చేసేసాం గదా! ఇక్కడ మేము బట్టలు ఆరేసాం. ఇదిగోండి ఇది చిన్న పిల్లల బెడ్‌రూము. మంచము, ఐరన్ చేయడానికి ఐరన్ టేబులు అలా ఎవరి సౌకర్యం నిమిత్తం వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా సర్దుకోవాలండి సామాన్లతోటి. నువ్వెంత అందంగా చూపించాలనుకుంటే అంత అందంగా చూపించుకోవచ్చు. నా ఓపిక అంతవరకే ఉంది కాబట్టి అలా చూపించాను. ఓకేనా? ఇది పెద్ద షెల్ఫు, అల్మరా. మీరు ఈ రూమ్‌లో గమనించారో లేదో తెలీదు గానీ, ఆ మూల మీద ఒక కెమెరా కనిపిచ్చిద్ది. హాల్‌లో ఒక కెమెరా కనిపిచ్చిద్ది.
అదెందుకంటే, మనం నైట్ పూట అలారం పెట్టేసుకొని పడుకున్నామనుకోండి, దొంగలొచ్చి డోర్ మీద చెయ్యేసి అది కుయ్యో, కుయ్యో, కుయ్యో అని అరుస్తూనే ఉంటది. మనల్ని లేపిద్ది, పక్కింటి వాళ్ళని లేపిద్ది. ఆఖరికి పోలీసులను గూడా పిలుచుకొచ్చిద్ది. దాని పని అదనమాట. అద్దిగోండి, అద్దిగోండి ఆ మూల మీద ఉన్న కెమెరా. అర్థమైందా? అలా పెట్టుకున్నామనమాట. ఇక్కడ కబ్జా చేసేస్తారండి. ఇళ్ళనే కబ్జా చేసేస్తారు. ఆ భయంతోటి ఇలా పెట్టారు. ఇదిగో మాస్టర్ బెడ్‌రూము. చందమామ లాంటి అద్దం కనిపించిందా? అది చూడగానే గుర్తుకొచ్చేసుండాలి ఇకియా బ్రాండ్ అని. అది ఇకియా బ్రాండ్ అండి. ఇది మాస్టర్ బెడ్‌రూము. అర్థమైందా? ఇది బెడ్ కమ్ స్టోరేజీ కలిసి ఉంటదనమాట. దాన్ని నేను తీయలేదు. ఇంకోసారి తీసి పెడదాము. ఓకేనా? అక్కడ అక్కడ గూడా వ్యూ ఉంటది. ఇదంతా ఇల్లు బాగానే వెలుతురుంటదండి. లైట్‌లేసుకొని ఏం బ్రతకక్కర్ల. అర్థమైందా? ఇదిగోండి, ఇదిగోండి ఇదొక హీటరు. ఇది మన ముడ్డెనకమాల తిప్పుకోవటం. ఆ హీటర్ వేడి సరిపోకపోతే ఈ హీటర్ గూడా ఆన్ చేసి మన ఎనకమాల తిప్పుకోవడం. కాపోతే బిల్లులు కట్టడానికి మన జేబుల్లో డబ్బులు దండిగా ఉంటే ఎన్ని హీటర్‌లైనా యేసుకోవచ్చు. అర్థమైందా? అది. వచ్చేసామా? చూసేసారా? మీకు నచ్చిందా? ఓకే. బాయ్.